వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఇప్పుడు ఏదైనా సరే ఆన్లైన్లోనే పేమెంట్స్ చేస్తున్నాం. ఏదైనా కొనాలన్నా లేకపోతే ఏదైనా పే చేయాలనుకున్నా కూడా మనం ఆన్లైన్లోనే చేస్తున్నాం. అలాంటిది ఫోన్లో నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయగలమా, ఎలా చేయగలం అనే వాటికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ప్రజల జీవితంలో భాగమయ్యాయి. చిన్న మొత్తాల నుంచి పెద్ద పేమెంట్స్ వరకు చాలా అవసరాలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అయితే పేమెంట్స్ చేస్తున్నప్పుడు చాలామంది ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ఉంటారు. ఇలాంటప్పుడు ఇబ్బందులు తప్పవు. అవసరానికి పేమెంట్ కాక ఏం చేయాలో తెలియక చిరాకు పడుతుంటారు. అయితే ఇంటర్నెట్ లేకుండా కూడా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చని మీకు తెలుసా? మొబైల్ ఫోన్ నుంచి అఫీషియల్ యూఎస్ఎస్డి కోడ్ డయల్ చేసి ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్ చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. .99 సర్వీస్తో ఇంటర్ బ్యాంక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, రిసీవింగ్, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడం, యూపీఐ పిన్ను సెట్ చేయడం లేదా మార్చడం వంటి వివిధ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ లేకుండా .99 యూఎస్ఎస్డి కోడ్ ద్వారా పేమెంట్ ఎలా చేయాలో తెలుసుకోండి. ముందు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి .99 డయల్ చేయండి. తర్వాత ఓ మెనూ కనిపిస్తుంది. అందులో సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్, యూపీఐ పిన్ అనే ఆప్షన్లు ఉంటాయి. మనీ సెండ్ చేయడానికి 1 అని టైప్ చేసి సెండ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ నొక్కండి. కావాలనుకుంటే ట్రాన్సాక్షన్ రిమార్క్ను అందించండి. తర్వాత ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి యూపీఐ పిన్ని ఎంటర్ చేయండి. యూపీఐ ట్రాన్సాక్షన్ ఆఫ్లైన్లో సక్సెస్ అవుతుంది. ఒకవేళ బ్యాంకు సర్వీసులో సమస్యలు ఉంటే ఎలా? మీకు ఇంటర్నెట్ సమస్యలు లేకుండా బ్యాంక్ సర్వీసులో సమస్యలు ఉన్నప్పుడు యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలి తెలుసుకుందాం. దీనికి కూడా పరిష్కారం ఉంది. యూపీఐ లైట్ ద్వారా పాస్కోడ్ను ఎంటర్ చేయకుండానే క్విక్గా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ముందుగా యూపీఐ యాప్ ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్లో ఎనేబుల్ యూపీఐ లైట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. నిబంధనలు, షరతులను చదివి యాక్సెప్ట్ చేయండి. తర్వాత యూపీఐ లైట్కి యాడ్ చేయాలనుకునే అమౌంట్ ఎంటర్ చేయండి. సాధారణంగా ఇలా 2000 వరకు మాత్రమే యాడ్ చేయవచ్చు. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎంచుకోండి. కన్ఫర్మ్ చేసేందుకు యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. ఏదైనా యూపీఐ బేస్డ్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి లేదా రిసీవర్ ఫోన్ నెంబర్ను నమోదు చేయండి. పేమెంట్ ఆప్షన్గా యూపీఐ లైట్ని ఎంచుకోండి. ట్రాన్సాక్షన్ పాస్కోడ్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది.